వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో క్లైమేట్ చాలా చాలా చల్లగా అయిపోతుంది హైదరాబాద్లో. సో మీ ఏరియాలోని చల్లగా అయిపోయిందా లేదా అనేది షేర్ చేయండి. రాత్రులు ఇంకా 5 దాటిన తర్వాత ఫుల్ తలుపులన్నీ వేసుకోకపోతే బయట ఎంత చల్లగాలి వస్తుందంటే కంపల్సరీగా జలుబులు దగ్గులు అన్నీ మేమున్నామని వచ్చేయడానికి రెడీగా ఉన్నాయి. అండ్ మా ఇంటికి వచ్చాయి కూడా. ఎంత వేసినా కూడా జిన్నుకి కొంచెం కోల్డ్ అన్నీ ఉన్నాయి అందరికీ ఇంట్లో. సో మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ కొంచెం కషాయాలు అవన్నీ తాగితే కొంచెం మంచిది. అండ్ ఇక్కడ వచ్చేస్తే నేను పొద్దున్నే కొంచెం త్వరగా లేస్తున్నాను, అస్సలు పనులు అవ్వట్లేదు అని చెప్పి. నార్మల్ ఇంట్లో పనులకి నాకు ఇంకా వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదు మార్నింగ్. అప్పుడు కిచెన్ సరిగ్గా వీడియో పెట్టడానికి అన్నిటికీ అవ్వట్లేదు. అండ్ అలా అవుతుందన్నమాట. మళ్ళీ ఇంకా దారిలో పడడానికి నాకు అస్సలు కుదరట్లేదు. ఇదే సాకు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎనీవేస్ మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. ఇక్కడ నేను వాము కషాయం లాగా చేసుకుంటున్నాను. ఇది వింటర్లో తాగితే మంచిది, కానీ మీ పొట్టకి సెట్ అవుద్ది అనుకుంటే తాగండి. ఎక్కువ తాగేసినా కూడా మళ్ళీ మోషన్స్ అవి అవుతాయి. అండ్ చాలా మంది అడిగారు కదా, మీ అక్కన ఏం పెళ్ళలేదు అని. సో మా ఇంటికి వచ్చింది చూసారా. సో ఆ రోజు మేము మమ్మీ డాడీ ఉన్నారు కదా, అందుకని వాళ్ళకి హాయ్ చెప్పి జిన్నుకి పలకరించడానికి వచ్చింది అక్క. అండ్ సో మాకేం గొడవ అవ్వలేదు. మీ అందరికీ అర్థమైపోయిందని అనుకుంటున్నాను. దాన్ని నవ్వు అట్లా మేము బోల్డ్ అని మాట్లాడుకొని ఒకరోజు మంచిగా టైం స్పెండ్ చేసాము. దాని తర్వాత మమ్మీ వాళ్ళు వచ్చిన ప్రతిసారి మాకు బోల్డ్ అని డ్రై ఫ్రూట్స్లు, టీ పౌడర్లు ఇవన్నీ తెస్తారు. మీరు నా వీడియోస్ ముందు నుంచి చూస్తుంటే కనుక ఇవన్నీ మ్యాండేటరీ అనమాట. ప్రతిసారి బోల్డ్ అని తీసుకొస్తారు. సో ఇవన్నీ మంచిగా సర్దేసుకొని దాని తర్వాత మీకు ఒక మంచిది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదేంటి తెలుసా? ఇది మగ్ వార్మర్ అనమాట. కాఫీ మగ్ వామ్గా ఉంచుతుంది. బేసిక్గా సింపుల్గా చెప్పాలనుకుంటే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి అండ్ ఈ వింటర్లోని మనకి ఎప్పుడు వేడి నీళ్ళు తాగాలనిపించిన వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ టీ కాఫీ ఇవన్నీ ఇస్తే మర్చిపోతారు చూడండి, వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. మెయిన్గా మనం వర్క్ చేసుకునేటప్పుడు సైడ్కి చాలా క్యూట్ ఉంటుంది అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. గిఫ్టింగ్కి కూడా ఇది మగ్ వార్మర్. సో దీని మీద పెడితే ఏంటంటే మనకి టెంపరేచర్ అనేది ఐడియల్ వామ్గా సరిపోద్ది. ఎప్పటికీ అలానే ఉంటుంది అనమాట. మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు టెంపరేచర్ని. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. అండ్ వీడు ఎలా ఏడుస్తున్నాడో చూడండి. ఇందులో మనకి ఓన్లీ సెరామిక్ అనే కాదు, స్టీల్ది కూడా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరైనా మగ్ వార్మర్ గురించి చూస్తే కనుక యూజ్ చేయండి. హాట్ కాఫీ, టీ, మిల్క్, హాట్ చాక్లెట్ ఇలాంటివి ఏమైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సో బ్లూ అయితే 40 degrees, పింక్ అయితే 50 degrees అండ్ రెడ్ అయితే 55 degrees అనమాట. మనకు కావాల్సిన టెంపరేచర్ పెట్టుకోవచ్చు. స్టీల్, గ్లాస్ అండ్ సెరామిక్ కప్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఉంది, చాలా క్యూట్ ఉంది. మీకు గిఫ్టింగ్కి మీ ఆయన ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే కనుక ఇది ఇవ్వండి. వాళ్ళు టీ మర్చిపోసినా మనం మళ్ళీ వేడి చేసి ఇవ్వక్కర్లేదు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఈజీ టు క్లీన్ అండ్ ఈజీ టు యూస్, చాలా చాలా క్యూట్ ఉంది. ఇలాంటి పెంకి పిల్లలు ఉన్నప్పుడు కూడా మనకి మగ్ వార్మర్ యూజ్ అవుతుంది. వాళ్ళు ఉంటే మనకి టీ తాగడానికి దేనికి అవ్వదు కదా. సో మనం మంచిగా జాగ్రత్తగా పక్కన పెట్టుకొని మనం వేడి టీ తాగొచ్చు. వాళ్ళని టచ్ అవ్వనివ్వకుండా చూసుకోవాలి, ఎందుకంటే అది హాట్గా ఉంటుంది సర్ఫేస్ అనేది. కాబట్టి కాషియస్గా ఉండి యూజ్ చేసుకోండి మీరు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే. అండ్ ఇక్కడ వచ్చేస్తే కాసేపు నీ గోల్ నువ్వు గాలు పెడుతూనే ఉంటారు పాపం. నేను ప్రశాంతంగా కాసేపు టీవీ చూస్తానని చెప్పి నెట్ఫ్లిక్స్ కూడా పెట్టుకున్నాం కొన్ని రోజులకి. మంత్లీ తీసుకున్నాం. సో హాయ్ నాన్న అన్ని మూవీస్ చూసేసాము. అలా జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చి మీతో కాసేపు చిట్ చాట్ చేసి మాట్లాడాలి. నాకు వీడితో తప్ప నేను ఇంకెవరితో మాట్లాడట్లేదు. అన్వీక్ ఎగ్జామ్స్, సో అది ఫుల్ బిజీ. మా ఆయన బిజీ అని నేను ఒక్కదాన్నే వీడితోని బాబు అని మాట్లాడుకున్నప్పటికే నాకు సరిపోతుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూసారు కదా వీడంతా క్రాంకీగా ఉన్నాడో. వీడికి బర్త్డే అయిన తర్వాత నెక్స్ట్ డే వ్యాక్సినేషన్కి వెళ్ళాం. వ్యాక్సినేషన్కి ఫీవర్ రాలేదు. దాని తర్వాత మేబీ క్లైమేట్ చేంజ్ వల్ల అనుకుంటా నిన్నటి నుంచి ఫుల్ చల్లగా ఉంది కదా, అందుకనుకుంటా కోల్డ్, కాఫ్ ఇంకా జ్వరం వచ్చాయి లైట్గా. అందుకని చిప్పులాగా నాకు అంటుకుపోయి ఏడుస్తున్నాడు. వాడు ఏడుపు సౌండ్ విని 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 నాకు చెవు నొప్పి వచ్చింది. అలా చూస్తున్నాడు చూడండి. రౌడీలా కనిపిస్తున్నాడు నాకు. మీకు అలాగే కనిపిస్తున్నాడా, కనిపించట్లేదా? ఏ రౌడీ అండ్ ఆబ్వియస్గా వాడికి రాత్రంతా వాడు పడుకోలేదు, అందుకని నేను కూడా పడుకోలేదు. అందుకని నా కళ్ళన్నీ ఇలా ఉన్నాయన్నమాట. దాని తర్వాత మమ్మీ డాడీ కూడా వెళ్ళిపోయారు. మీకు ఏం అప్డేట్ ఇవ్వలేదు, చిన్న వీడియో కూడా పెట్టలేదని చెప్పి ఈరోజు వచ్చేసాను ఈ చిన్న చిట్ చాట్ వీడియోతోటి. సో అప్డేట్స్ అన్నీ చెప్పేద్దాం అనుకున్నాను అన్నమాట.
సో మమ్మీ డాడీ వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా చలికే మెయిన్గా, మమ్మీకి కూడా ఫుల్ కాఫ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా గట్టిగా మళ్ళీ సమ్మర్లో వస్తారనుకుంటా. సో అలా జరుగుతూ ఉంది, ఏవేవో జరుగుతున్నాయి. దాని తర్వాత మొన్న బర్త్డే వ్లాగ్లోని అక్క గురించి నేను అసలు చెప్పడమే మర్చిపోయాను. చాలామంది అనుకున్నారు నేను అక్కని పిలవలేదు అని. అక్కని పిలవకుండా ఎందుకుంటాను, మీరు నా వీడియోస్ ముందు నుంచి చూస్తే మీకు తెలిసే ఉంటుంది. అక్క ఈజ్ నాట్ ఇన్ లిస్ట్ అన్నమాట. సో మేము ఏమైనా చేస్తే, వాళ్ళు ఏమైనా చేస్తే మాకు మేము ఇన్విటేషన్స్ ఇచ్చే అంత ఫార్మల్గా ఉండము. ఎనీవేస్ నేను కాల్ చేసి పిలవడం అవన్నీ జరిగాయి అనుకోండి. కాకపోతే పిల్లలకి ఎగ్జామ్స్ వల్ల రావడం అవ్వలేదు. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. బర్త్డేస్ ఆ రోజే సెలబ్రేట్ చేసుకోవాలని ఏం లేదు, మళ్ళీ కలిసినప్పుడు మేము మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాము ఆబ్వియస్గా. సో అక్క రాలేదని చాలామంది నాకు ఇన్స్టాలో కూడా వచ్చారు, మీ అక్కకి నీకు గొడవ అయిందా అని. మాకు ఈ జన్మకి ఇంక గొడవ అవ్వదండి. ఇంత అంటే సీరియస్ గొడవలు ఏమి అవ్వవు. గొడవలు అయితే మరి అవ్వవు అంతే, అక్కడి వరకు మాకు తెలుసు. సో అలా జరుగుతుంది. అండ్ ఇది బాగుంది కదా, ఈ చైన్ ఎంత, మొన్న బర్త్డే రోజు వెళ్ళినప్పుడు కూడా ఇది వేసుకున్నాను, ఎంత బాగుందో. ఇది పింక్ అండ్ బ్లూవి. నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా. వీడు కాల్ చేసినప్పుడు నేను చెప్పలేను సరిగ్గా, మీకు క్లియర్గా తెలీదు, అందుకని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకేం జరిగాయి తెలుసా, నా చెవులు ఇరిగిపోయాయి, అందుకని ఆర్టిఫిషియల్ పెట్టుకున్నాను. ఇటు చోటు నిలగాడుతున్నా జడతోటి. రైట్, నాది జడ అనుకుంటున్నావా, బొమ్మ అనుకుంటున్నావురా? సో ఇలా అవుతున్నాయి అన్నమాట. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? పండగలకి ఇల్లు కడగడం అన్నీ అయిపోయా ఏంటి అనేది నాతో షేర్ చేయండి. అండ్ మాకైతే ఇలా జరుగుతుంది. ఓ జిన్ను, సిరప్ వేసుకున్నావు కదా. అండ్ ఫస్ట్ బర్త్డే అయిన వెంటనే వీడు అసలు తినడం మానేశాడు తెలుసా. లైక్ వాడు ప్రాపర్ ఉక్కురు, సెర్లాక్ ఇవన్నీ అన్నీ మానేశాడు. తూ చేస్తున్నాడు. అండ్ ఏమిట్రా చిన్నమ్మ బంగారు, నీకు అందరూ విష్ చేశారు తెలుసా. థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ. क्या रे तू बच्चा. అన్నీ అయిపోయా. మాకు అడగడం అవేమీ అవ్వలేదు, కానీ అడిగించాలి. ఇల్లు బాగా ధూళి ఉంది. వీడితో ఏంటో అంతే, నార్మల్ కామన్వే అన్నీ జరుగుతున్నాయి అనుకోండి. సో అదన్నమాట ఈరోజుకి చిన్న అప్డేట్ వీడియో. నేను కలుస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా. నేను బాయ్ చెప్పమ్మా. టాటా బాయ్. చెప్పు బాయ్. అండ్ ఇక్కడ చూడండి, ఈ మధ్యనే కొత్తగా నేర్చుకున్నాడు. ఇక్కడ ఉన్న వీటిల్లోంచి దేవుడి దగ్గర ఉన్న సామాన్లు అన్నీ తీసి కింద పరిచేస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. అదన్నమాట ఈ రోజుకి చిన్న వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డిస్టర్బెన్స్ కి సారీ. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.